నా ప్రాణమా, నీవేలా కృంగియున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేనాయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42:11 చరణం. ప్రియులారా, ఈ కీర్తనను కోరాహు కుమారులు రచించారు. ఈ కోరాహు కుమారులు కొందరు ఆ దేవుని మందిరంలో ద్వారపాలకులుగాను, కొందరు దావీదుతో యుద్ధానికి వెళ్ళే వారిలో ఉండేవారు. దావీదుకి తన కుమారుడైన అబ్షాలోముతో గొడవ అయినప్పుడు అబ్షాలోము దావీదుని చంపాలి అని అనుకున్నప్పుడు దావీదు రాజ్యమును అబ్షాలోముకు ఇచ్చి అడవికి వెళ్ళిపోయారు. అప్పుడు దావీదుతో పాటు కోరాహు కుమారులు కూడా అడవికి వెళ్ళారు. అక్కడ ఈ అధ్యాయములో వారు కొండలు, పర్వతములు ఏమి దాటుతూ తిరుగుతున్నారో కూడా వ్రాశారు. కానీ వారు ఉన్న ప్రాంతాన్ని, ఇంటిని, అన్నింటినీ వీడి అలా అడవిలో తిరుగుతూ ఉన్న వారి మనస్సు దేవుని సన్నిధి కోసం ఆశపడింది, ఏడ్చింది. అందుకే తన ప్రాణానికి వారు చెప్పుకుంటున్నారు, నీవేలా కృంగియున్నావు అని. నీవెందుకు కృంగిపోతున్నావు, తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నారు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పుచున్నారు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అంటున్నారు. చాలామంది సమస్యలు రాగానే ఆ దేవుడు లేడు, లేదా ఇక నుండి ప్రార్థన చేయను అనుకుంటారు. కానీ ఆ సమయంలో ఆయనే నా దేవుడు అని నిలబడుతున్నారా? ఆ బాధలలో, వేదనలలో కృంగిపోకుండా ఇంకా నేను ఎక్కువగా ఆయనను స్తుతిస్తాను అనగలుగుతున్నారా? ఇక్కడ భక్తుడు అదే అన్నారు, ఇంకా నేను ఆయనను స్తుతించెదను అని. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పుచున్నాను, మీ సమస్యలు, బాధలలో ఆ దేవుణ్ణి ఇంకా స్తుతించండి. అప్పుడు తగిన సమయములో రెట్టింపు దీవెనలు పొందుకుంటారు. బాధపడకండి, కృంగిపోకండి, తొందరపడకండి. ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆయనే మన రక్షణకర్త, ఆయనే మనకు సహాయము చేయగలడు. కాబట్టి తగిన సమయములో రెట్టింపు దీవెనలు మీరు పొందుకొనులాగున నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.